దేవుని పిల్లలారా, నేను లాస్ట్ సండే సాతానికి సంబంధించిన విషయాన్ని తెలియజేశాను. ఈరోజు అదే అంశంలో పార్ట్ 2 జాగ్రత్తగా గ్రహించండి. సాతాను యొక్క అభిషేకం అనేటువంటి అద్భుతమైనటువంటి అంశము. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సాతాను గురించి చెప్తారు, కానీ డెప్త్ ఇన్ఫర్మేషన్ చెప్పరు. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. నేను ఆది కాలపు సంగతులు చెప్పటలేదు, అనాది కాలపు సంగతులు చెబుతున్నాను. అనాది కాలం అంటే సృష్టి పుట్టడానికి ముందే పరలోకములో ప్రారంభంలో ఏం జరిగిందో అన్న సంగతులు చెబుతున్నాను. జాగ్రత్తగా గ్రహించండి. సాతాను పుట్టుకలో ప్రియులారా, నేను ప్రత్యేకంగా సాతాను యొక్క పుట్టుకను గురించి చెప్పలేదు, కానీ పరలోకములో తండ్రి అయినటువంటి దేవుడి ద్వారా కోట్ల కొలదిగా దేవదూతలు పుట్టాయి అని చెప్పేసి అన్నాను. జస్ట్ లైట్గా టచ్ చేసుకుంటూ ముందుకెళ్తాను. కోట్ల కొలదిగా దేవదూతలని పరలోకముల్లో తండ్రి అయిన దేవుడు యేసు ద్వారా కలగజేశాడు. కోట్ల కొలదిగా దేవదూతలని దేవుడు పరలోకములు ఎందుకు కలగజేశాడు? అవి పరలోకములనే ఉండట కొరకు కాదు, ముల్లోకాలలో ఉన్న దేవుని పిల్లలకు సర్వీస్ చేయాలి. అంటే మనకి, పరమ తండ్రికి, యేసువారికి, పరిశుద్ధాత్ముడికి సర్వీస్ చేయాలి. అవి సేవకులైనటువంటి ఆత్మలు అని మీకు నేను తెలియజేశాను గ్రంథాన్ని బట్టి. నేను అనేకమైన సంగతులు తెలియజేశాను. టాపిక్ సాతాన్ది, కానీ సాతాను ప్రస్తావన నేను ఎత్తుకోలేదు. రైట్. ఈ సమయంలో మనము మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కోట్ల కొలదిగా దేవదూతలు దేవుడి ద్వారా పుట్టినాయి అన్నాను. ఓహో, కోట్ల కొలదిగా దేవదూతలని దేవుడు కలగజేసిండు అని చెప్పేసి దాని మీదనే మనం బేస్ అయ్యాం. దేవుని పిల్లలారా, కోట్ల కొలదిగా పరలోకములో పుట్టిన దేవదూతలన్నీ దేవుడు 17 రకములుగా విభాగించాడు. దేవదూతలలో 17 రకాల దేవదూతలు ఉన్నాయి. దేవదూతలే 17 రకాల దేవదూతలు. ఈ 17 రకాల దేవదూతలు అన్ని కలిపి కోట్ల కొలదిగా దేవదూతలు. వాటిని 17 రకాలుగా విభజించాడు దేవుడు. అర్థం కావడం కొరకు చెప్తున్నాను నేను. భారతదేశంలో ప్రజలు ఉన్నారు. ప్రజల్ని రక్షించే కొరకు గవర్నమెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. భారత పౌరులని రక్షించుట కొరకు ఇండియన్ గవర్నమెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ని రకాల సైన్యము? 3 రకాల సైన్యము. 1 నావిక, 2 వైమానిక, 3 మిలిటరీ. వీరు మనుషులే, కానీ ప్రజల్ని రక్షించడానికి 3 రకాలుగా ఈ సైన్యం విభాగింపబడ్డది. అలాగే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలని మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కొరకు 17 రకములుగా
పరలోకంలో దేవుడు విడగొట్టాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే కొద్దిమంది ఏమో పండితులు 9 రకాలు అంటారు, దేవదూతలను దేవుడు 9 రకాలుగా విడగొట్టాడంటారు. ఎక్కువ శాతం 17 రకాలుగా విడగొట్టారంటారు. నేను దీనికి ఓటేస్తాను, లేఖనాధారాలు ఉన్నాయి కనుక. ఈ 17 రకాల దేవదూతలు ఏమిటి అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలియకపోతే సాతాను కాన్సెప్ట్ అర్థం కాదు. ఈ సాతాను అనబడుతున్న వీడు ఈ 17 రకములలో ఏ రకానికి చెందినటువంటి వాడు అనే విషయం మనకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈ 17 రకాలు ఏమిటి మీరు రాసుకోగలిగితే స్పీడ్కి చెప్తాను. నేను సబ్జెక్ట్ ఇది కాదు కనుక లైట్కి చెప్పుకుంటూ నేను వెళ్తాను. 1, దూతలు ఒక రకం. ఈ దూతల పని దూతలు చేస్తూ ఉంటున్నాయి. 2వది కెరూబులు. కెరూబుల యొక్క పని దేవుడు కెరూబులకు అప్పచెప్పాడు. 3వ రకం దేవతలు. కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలలో ఒక భాగం, 3వ భాగం దేవతలు. 4వ భాగము దేవుని కుమారులు. 5వ భాగము దైవపుత్రులు. 6వ భాగము పరిశుద్ధ దూతలు. 7వ భాగము జాగరూకులు. ప్రతి దానికి ఒక లేఖనం ఉంది కానీ టైము సరిపోదని నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా. కావలసిన వారు నన్ను అడగవచ్చు ప్రైవేట్గా, నేను తెలియజేస్తాను. 8వది పరిశుద్ధుల సమూహము. 8వ రకం అండి, పరిశుద్ధుల సమూహము 8వ రకం. 9 పరిచారకులు. 10 మహాదూతలు. 11 పరలోక సైన్యం. ఇంతవరకు మనము 11 రకాల దేవదూతల సమూహములను చూశాం. కెరూబులు, దూతలు, దేవతలు, దేవుని కుమారులు, దైవపుత్రులు, పరిశుద్ధ దూతలు, జాగరూకులు, పరిశుద్ధుల సమూహము, పరిచారకులు, మహాదూతలు, పరలోక సైన్యం సమూహములుగా ఇవి విభాగింపబడ్డవి. దేవుని పిల్లలారా, మిగతా దూతలని సింగిల్గా దేవుడు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు మనం సమూహముల గురించి మాట్లాడాం. ఇప్పుడు సింగిల్ దూతల గురించి తెలుసుకుందాం. దేవుని దూత, నువ్వు నా దూతగా ఉండు అని చెప్పేసి దేవుడు పర్టికులర్గా దూతను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దూత సింగిల్. యెహోవా దూత, దేవుని దూత, యెహోవా దూత. ఆ తర్వాత సన్నిధి దూత, తర్వాత గాబ్రియేల్ దూత. ఒక్కొక్క దూతకి ఒక పర్టికులర్ వర్క్ ఉంటుందండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలన్నింటికి ఒకటే పని కాదు. ఏ పని పడితే ఆ పని దేవుడు దేవదూతలకు అప్పచెప్పడు. పర్టికులర్ దూతకే పని అప్పచెప్తాడు. గాబ్రియేల్ దూత రాసుకున్నారండి. 15. తర్వాత మీకాయేలు దూత 16. 17 ప్రధాన దూత. సింగిల్ దూతలు ఎన్ని వచ్చాయి? దేవుని దూత, యెహోవా దూత, సన్నిధి దూత, గాబ్రియేలు దూత,
మిఖాయేలు దూత, ప్రధాన దూత, అన్నిటికీ లేఖనాధారాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, పరలోకములో ఉన్న కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలని 17 భాగములుగా 17 రకములుగా విడగొట్టినట్టుగా గ్రంథాన్ని మనము చదువుతూ ఉంటుంటే అర్థమైపోతూ ఉంటుంది. ఏ దూతకు ఉండే పని ఆ దూతకు ఉన్నది. దేవుని సింహాసనం ఉంటుంది పరలోకములో. దేవుని సింహాసనమునకు 3 స్పేర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను అనుకో, ఫస్ట్ ఒక వలయం ఉంటుంది, స్పేర్ అంటారు దీన్ని. మొదటి స్పైర్ దేవునికి దగ్గరలో. ఈ మొదటి స్పైర్లో ఎంతమంది దూతలు ఉండాలో అంతమంది దూతలే ఉండాలి. ఆ తర్వాత సెకండ్ స్పేర్, ఆ దూతలకి ఆవల సర్కిల్ రౌండ్లో సెకండ్ స్పేర్లో ఏ దూతలు ఉండాలో ఆ దూతలే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న దూతలు. ఆ తర్వాత థర్డ్ స్పేర్స్ అంటే తెలుసు కదండి, ఎన్ని స్పేర్లు ఉన్నారండి దగ్గర అంటారు. 3 స్పేర్స్ ఉంటాయి ప్రియులారా దేవుడు చుట్టూరు పరలోకంలో. ఈ 17 రకాల దేవదూతలని 3 స్పేర్లుగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. మీకు తెలుసో తెలియదో కానీ అడవులలో ఉన్నటువంటి మిలిటెంట్స్ కూడా మెయిన్ పర్సన్ చుట్టూరు స్పేర్స్ ఉంటారు, గాడ్స్. అర్థమవుతుందా? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దగ్గర వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. ఆ తర్వాత మరొక స్పేర్ ఉంటుంది అడవులలో. ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్ ప్లేనరీ మీటింగ్స్లో పార్టిసిపేషన్ చేసి తెలుస్తుంది. ఇవన్నీ మీకు మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఆ తర్వాత మరొక స్పేర్ ఉంటుంది. ఎవరన్నా వస్తున్నారా పోలీసులు అంటే ఆ ఇన్ఫర్మేషన్ లాస్ట్ స్పేర్ తెలుసుకుంటుంది, సెకండ్ స్పేర్కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సెకండ్ స్పేర్ వాళ్ళు ఫస్ట్ స్పేర్ అట్ట మొదటి స్పేర్ వాళ్ళు మెయిన్ పర్సన్ అలర్ట్ చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు లోకంలో జరుగుతుంది. అలాగే ప్రియులారా, తండ్రి చుట్టూ ఇది ఒక వలయాలు ఉంటాయి. కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలని 17 రకములుగా విడగొట్టి 3 స్పైర్లుగా ముల్లోకాలలో పరమ తండ్రి వాడుకుంటున్న దినాలు అవి. నాకేం తెలుసు ఇవన్నీ? నేను పుట్టలేదు కదా, గ్రంథాన్ని పట్టి చెప్తూ ఉంటున్న ప్రేమైన దేవుని పిల్లల. ఒక్కొక్క దూతకి, ఒక్కొక్క సమూహానికి, ఒక్కొక్క వర్క్ దేవుడు అప్పచెప్పారు. అందులో సాతానుగా పిలువబడుతున్నటువంటి వాడు కూడా ఉన్నాడు. వాడు వరకు వాడు చేస్తాడు, గుంపులు ఏదో అంటారు చూసారు, ఆ టైప్ వాడి వరకు వాడు చేస్తూనే ఉంటున్నాడు. ఇలాగ ప్రియులారా, సృష్టి పుట్టినది మొదలుకొని దేవదూతలు వాటి యొక్క సర్వీస్ జరిగిస్తూనే ఉంటున్నాయి. ఎవరి బాధ్యతను వారు నెరవేరుస్తూనే ఉంటున్నారు. దేవుడు ద్వారా మనల్ని పొందుకుంటూనే ఉంటున్నారు. సమాధానం సిస్టర్ గారు నిద్రపోతున్నారు, తలకాయ ఊపుతున్నారు. జాగ్రత్తగా మీరు వినాలి, అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నా. అయితే ప్రియులారా, ఈ 17 రకాల దేవదూతలలో లేదు కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలలో సాతానుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి వీళ్ళందరికంటే మహాస్మార్ట్గా ఉన్నాడు. ఇప్పుడు వస్తున్న పాయింట్లోకి, వీళ్ళందరూ ఒకటి చేస్తుంటే వీడు మాత్రం 10 చేస్తున్నాడు. దేవుడు క్వశ్చన్ అడగగానే ఇమ్మీడియట్లీ సమాధానం చెప్తున్నాడు ఈ సాతానుగాడు. అంటే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలలో ఎవడికి లేని జ్ఞానం, ఏ దూతకి లేని జ్ఞానము, అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి దేవుడు సన్నిధిలో వర్క్ చేస్తూ ఉంటున్నాడు తూచా తప్పకుండా ఈ సాతానుగాడు. దేవునికి తెలవదా అండి ఏ దూత ఎలాగ వర్క్ చేస్తుంది, ఎలాగ ఉంటున్నారో? చెప్పిన మాట ఏంటనరా, రివర్స్ తిరుగుతున్నారా, ఒబే అవుతున్నారా, కావట్లేదా? దేవుడు అబ్జర్వ్ చేయడా? అందులో జ్ఞానులు ఎవరు, అందులో రెబల్స్ ఎవరు, అసలు ఏంటి తెలవదా అండి దేవుడికి? దేవుడికి అన్నీ తెలుసు, హృదయ అంతరంద్రియాలు అన్నీ తెలుసు.
పిల్లరా పరిశీలన చేస్తే దేవుని హిట్ లిస్ట్లోకి వెళ్ళి వచ్చేసాడు సాతానుగాడు. రైట్. ఈ మూమెంట్లో నేను వీని మీద నేను ఫోకస్ చేస్తే, వీని నేను అండర్లైన్ చేసి ఇంకా బాగా నేను వాడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బ్రెయిన్లోకి వచ్చింది పరమ తండ్రికి ఆలోచన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాము, ఇలా ఏ పర్సన్ ఎలాంటి పర్సన్ సేవకుడికి తెలవదా అండి? తెలుసా? తెలవదు. నాకే ఇంత టెక్నాలజీ ఉంటే ఆయనకు ఉండదా? దేవుని పిల్లలారా, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అలాగా ఉందో మనకు తెలవదు, కానీ దేవుడు ఇష్టపడే విధముగా సర్వీస్ చేస్తున్నాడు సాతానుగాడు ఆ దినములలో. రైట్. వీడైతే నాకు కరెక్ట్ సూటబుల్ పర్సన్. ఇప్పుడు 10 మందిలో వీడిని ఒక్కడిగా ఉంచొద్దు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వీనికి నేను కల్పించాలి. ఏ స్థానంలో వీడిని ఉంచితే నాకు బాగుంటుందని ఆలోచించి ఈ వ్యక్తిని నేను తీసుకొచ్చేసి కెరూబుల స్థానములో నేను నిలబెడితే, అర్థమవుతుందా? కెరూబుగా నేను అభిషేకిస్తే ఇంక అద్భుతంగా వర్క్ చేస్తాడుగా. కెరూబులు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తారు, పిఎస్ లెక్క. అర్థమవుతుందా? దేవదూతలలో 17 రకములలో ఉన్న కెరూబులు యొక్క పని ఏంటంటే దేవుని యొక్క పర్సనల్ వర్క్స్ టేకప్ చేస్తారు. కెరూబులకు అంత జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఈ వ్యక్తి ఉండొద్దు, తీసుకొచ్చేసి ఈ వ్యక్తిని నేను అభిషేకించి కెరూబు స్థానములో కెరూబు యొక్క ఉద్యోగం ఇస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి దేవుడు ఆలోచించాడండి. భవిష్యత్ ఎరిగినటువంటి దేవుడు. అప్పుడు ప్రియులారా, సాతానికి ఇన్ఫర్మేషన్ అందించేసి, అంటే దూతకి, అప్పటి వరకు వాడు సాతాను కాదు, అర్థం కావడం కొరకు చెప్తానండి. నేను నిన్ను కెరూబుల స్థానములో ఉంచబోతున్నాను, నిన్ను అభిషేకించబోతున్నాను, ఆ పోస్టు ఆ ఉద్యోగము నీకు ఇవ్వబోతున్నాను. అందరు సమక్షంలో, కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల సమక్షంలో నిన్ను అభిషేకించబోతున్నానని ఇన్ఫర్మేషన్ ప్రియులరా, దేవుడు ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఆ దూతకి, ఆ సాతానికి ఇవ్వడం జరిగింది. ఎట్లుంటుందండి ఆ సాతానికి? నిషేధింపబడిన నేను, ఎక్కడో ఒక్క మూలకి ఉంటున్న నేను, నన్ను గుర్తు పెట్టుకున్నాడు నా యజమానుడు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి. నేనా కెరూబుల స్థానంలోకి వెళ్ళిపోవాలా అంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆ దినాలలో. దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా? సంపన్న కుటుంబాలలో ఒక అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారండి? అంగరంగ వైభవంగా చేస్తారు సంపన్న కుటుంబాలలో, అవునా కాదు? పేదవారు వారికున్న సామర్థ్యాన్ని బట్టి చేసుకుంటారు. సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వారి పిల్లలకి ఎలాగ పెళ్లిళ్ళు చేస్తారో ప్రత్యేకంగా నేను చెప్పాలి. ఆ దూత అంటే దేవునికి ప్రీతి, అద్భుతమైనటువంటి ఆసక్తి, ప్రేమ ఏర్పడి, నేను ఆర్డినరీగా నిలబెట్టొద్దు, నీకు ఉద్యోగం ఇవ్వద్దు, నిన్ను అభిషేకించొద్దు, ఒక ప్రత్యేకతతో నిన్ను అభిషేకించాలి, నీకు ఈ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రియులారా ఏం చేసిండో ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి యెహెజ్కేలుని అడుగుదాం. దయచేసి అందరు తీయాలండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతున్నా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము
ఓకే, 13వ వచనం కానించి 28, 13 కానించి చదువుతున్నా చూడండి. నేనే చదువుతున్నా చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవుని తోటయగు ఏదెనులోను ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రముగా నువ్వుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో, అంటే క్యారెక్టర్, ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి. యథార్థవంతుడివిగా ఉంటివి. దేవుని పిల్లలారా, ఏం గ్రహించారో మీరు నాకు తెలియదు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ దూతని కెరూబుగా అభిషేకిస్తున్నాడు, పట్టాభిషేకం చేస్తున్నాడు. ఆర్డినరీ కాదండి. ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంచేటప్పుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆ దూతకి ఎలాగ లైఫ్ ఇస్తున్నాడో, దేనికి పనికి రాకుండా ఉండే ఆ దూతకి దేవుడు ఎలాంటి లైఫ్ ఇస్తున్నాడో, ఎలాగ అభిషేకిస్తున్నాడో ప్రియులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? దేవుని తోటయగు ఏదేనులో, దేవుని తోటయగు ఏదేను అంటే పరలోకం. నువ్వు ఉన్నావో, మాణిక్యము, గోమేదకము అని స్టార్ట్ చేశాడు. ఏమండి, మీకు మాణిక్యాలను ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. గోమేదకాలను చూసారా? చూడండి. దేవుడు ఎలాగ అలంకరిస్తున్నాడో దూతకి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము. ఇక్కడ వరకైనా తెలుసా? వీటినైనా చూశారా ఇప్పటివరకు? యేసుబాబుకి తెలుసు, బంగారం షాపు కనుక అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము ప్లస్ నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో ప్లస్ బంగారముతోను, ఇది తెలుసు, ఇక్కడ తెలుసు మనకి, బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవుడు అలాగ అలంకరించిండండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాటిలో నాకైతే ఒక బంగారం తప్ప ఏం తెలియదండి. దేన్ని కూడా నేను చూడలే. అసలు బంగారాన్ని చూసుకొని మనం ఫీల్ అయిపోతాం. ఏం బంగారం ఉంది అమ్మో అని చెప్పేసి గ్రేట్గా ఫీల్ అవుతాం కదా. గొప్పవాడు తన ఇంటిలో ఉన్న దూతకి ఎలా అలంకరించుకుంటూ అభిషేకిస్తున్నాడో ప్రభు మనస్సు ఒక్కసారి మీరు తెలుసుకోండి. అంటే ఆ దూత మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఎక్కడో ఉన్న ఆ దూతను తీసుకొచ్చేసి కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల సమక్షములో అభిషేకిస్తున్నాడంటే ఎంత పెద్ద ప్రాజెక్టు దేవుడు అప్పజెప్పాలని స్కెచ్ గీసుకుండో అర్థం చేసుకోండి. దేవుని పిల్లలారా, నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున దేనికి? కెరూబుగా ఉండేటం కొరకు. కెరూబు ఉద్యోగములో నియమిస్తున్నాడు దేవుడు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యారు. పెండ్లి పిల్లని పీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి? పెళ్లి చేసుకోవడానికి ఒక అర్ధగంట పడుతుంది. ఏం చేస్తారు? గొప్పవారు రకరకాల వాయిద్యాలు,
డ్యాన్సులు, బాంబులు పేలుస్తారా పేల్చరా? బాను పేలుస్తారు. దేవుడు ఆషామాషిగా చేయటం లేదు. ఆ దూతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఏమంటాడండి? నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. కోట్ల కొలది దేవదూతలలో కొంతమందిని ఏర్పాటు చేశాడు. అభిషేకమునందిన కెరూబువై, నువ్వు దూతవి, నువ్వు అభిషేకమునందావు. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రముగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. మామూలు వ్యక్తివి కాదు. ఎక్కడ ఉంచిండు తెలుసా? దేవునికి ప్రతిష్ఠింపబడిన, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ స్థానంలో ఉన్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏ స్థానంలో కూర్చోబెడుతుండో చూడండి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్యన నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగానే ఉన్నావు. జరిగిపోయిన సంగతులని పరమ తండ్రి ఇక్కడ తూరు రాజుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. సందర్భం అంతా కూడా తూరు రాజుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, తూరు రాజు దేవుడి సంకల్పాన్ని పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడికి లోబడకుండా జీవిస్తున్నప్పుడు, తూరు రాజులో ఉన్న సాతానుతో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది కాన్సెప్ట్. రాజుతోటే మాట్లాడుతున్నాడు, కానీ రాజు లోపట ఉన్న సాతాను ఢీకొంటున్నాడు. వాడి లక్షణాలే నీకొచ్చినని చెప్పి చెప్పడం కొరకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలలో ఒక దూతను తీసుకొచ్చి ఎలాగా ప్రత్యేకించి అభిషేకించిండో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ దేవదూత మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుండు. ఏంటిదా ఉద్యోగము? తాను పొందుకున్న ఉద్యోగం ఏంటి? కెరూబు. నేను చెప్పిన చూసారా 17 రకాలు: శరావులు, కెరూబులు, దూతలు, ఆర్కేంజల్స్, ఇంకా రకరకాలుగా చెప్పాను కదా. ఇక్కడ కెరూబులు అనేటువంటి మంచి ఉద్యోగము సంపాదించుకున్నాడు. వాడు ఆర్డినరీ కాదు, పబ్లిక్గా ఉన్నతమైనటువంటి పొజిషన్ తీసుకున్నాడు. ఈ కెరూబుల యొక్క పాత్ర బైబిల్లో ఎక్కడ కనపడుతుంది మనకి? ఏమండి? ఆది కాండంలో మనకు కనిపిస్తుంది, ప్రకటన గ్రంథంలో ఆయా సందర్భాలు కనపడుతుంది. ఏదేను వనములో ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని గెంటి వేసి, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట నుంచి ఎవడు కూడా లోపలికి రావద్దు, ఏదేను వనము నాశనం కాకూడదని అక్కడ పెట్టింది ఎవరిని? మికాయేలు దూతనా? గాబ్రియేలు దూతనా? ఎవరిని ఏర్పాటు చేశాడు? కెరూబులను ఏర్పాటు చేశారు. చూద్దామంటారా? ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 24వ వచనము. కెరూబుల యొక్క ప్రాధాన్యత ఏంటి అని అర్థం కావటం కొరకు చెప్తున్నాను. ఇంపార్టెంట్ పనులకే దేవుడు కెరూబులను వాడుకుంటాడు. 3:24 దేవుడైన యెహోవా ఆదామునకు 24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. అది కెరూబులైతేనే కరెక్ట్గా 100% టేకప్ చేస్తాయి. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పనులు జరిగించేది నమ్మకమైన దాసులు ఎవరంటే ఈ కెరూబులే. ప్రియమైన వారులారా, దేవదూతలలో ఉన్న ఒక క్యాడర్ కెరూబులు. కాబట్టి ఫస్ట్ ఏదైనా వనంలో దేవుడు కెరూబులను వాడుకున్నాడు. ఆ కెరూబుల లిస్టులోకి వెళ్ళిపోయాడు ఈ సాతానుగాడు. ఓకే, క్లియర్ అయిపోయింది ఇప్పటివరకు? జాగ్రత్తగా మీకు అర్థం కాకుండా చెప్తున్నా ఓపిక బట్టి. ఇది సిచ్యువేషన్. దేవుని పిల్లలారా, కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు వాటి పని అవి చేస్తున్నాయి. కెరూబుల యొక్క ఉద్యోగాన్ని కలిగి ఉన్న
కెరూబులు వాటి పని అవి చేస్తూ ఉంటున్నాయి. ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైపోయారు. అయితే ఏం జరిగింది తెలుసా? కొన్ని వందల కోట్ల సంవత్సరముల తర్వాత, యేసుబాబు ప్రవీణ్ వింటున్నావా? కొన్ని వందల కోట్ల సంవత్సరముల తర్వాత దేవదూతలన్నీ కూడా వాటి పనుల్లో నిమగ్నమైపోయాయి. ఈ కెరూబుగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సాతాను గాడికి ఒక ఆలోచన వచ్చేసింది. ఏం ఆలోచన? కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నప్పుడు ఆయన నా మీదనే ఎందుకు ఫోకస్ పెట్టాడు? అంటే మనం తురుమనేగా, మన భాషలో చెప్పాలంటే బాను అర్థమవుతుందా? అది అనుకుంటుంది లోపల, వాడు అనుకుంటున్నాడు కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నప్పుడు నా మీదనే ఫోకస్ ఎందుకు పెట్టాడు? అంటే నేను తురుమనేగా, నేను గొప్పవాళ్ళనేగా, నేను జ్ఞానవంతుడనే కదా ఆయన చూజ్ చేసుకున్నది. అంటే ఆయనను చూజ్ చేసుకున్నాడంటే ఆయనకు స్వార్థము రైట్. ఇది సిచ్యువేషన్. అంటే నా ఇంపార్టెంట్ ఏందో ఆయనకు తెలుసు. నేను లేకపోతే ఆయనకు కుదరదు, నాకు అర్థమైపోయింది. నేను లేకపోతే ఆయనకు కుదరదు అన్న సంగతి నాకు అర్థమైంది, ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దీన్ని నేను నా వైపు మలుసుకోవాలి. ఎలాగ మలుసుకోవాలి? ఈ ముల్లోకాలను నేనే పరిపాలన చేస్తే ఎలాగుంటుంది? తెలివి బాగానే ఉంది కదా. అసలు దేవుణ్ణి తొక్కి పడేస్తే ఎలాగుంటుంది? ఈ కోట్ల కొలది దేవదూతలను నేనే కంట్రోల్లో పెట్టుకుంటే ఎలాగుంటుంది? నీకెంతో ఉంది జ్ఞానం, నాకు అంతే ఉంది. దేంట్లో తక్కువ నేను? అందుకొరకే నన్ను ఏర్పాటు చేసుకుంది. మరి నేనేమన్నా తక్కువ? తన మదిలో పుట్టిన ఆలోచన, ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానంటే మీరు పోరా సాతానగా పోవే సాతానని వాడుకోవటం కాదు, బ్యాక్గ్రౌండ్ తెలవాలా. పనిలేక కాదు, పేతురు కాదు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదనా అని చెప్పేసి వెదకుచు తిరుగుచున్నాడని పనిలేకగా చెప్పింది. అది అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలా. ఏర్ల కానీ వస్తున్నాం మనము. నువ్వు ₹1,00,000 ఇచ్చేసి చెప్పండి కాన్సెప్ట్ సాతాను గురించి అంటే ఎవ్వడికి తెలియదు. సద్వినియోగం చేసుకోండి. కాబట్టి అసలు దేవుణ్ణి నేను మినిమైజ్ చేసేసి ఈ ముల్లోకాలు నేనే పరిపాలన చేసి దేవదూతలను నేనే రన్ చేస్తే ఎలాగుంటుంది? బాగుందా? బాగలేదండి? దేవుని పిల్లలారా, కొన్ని ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీ యజమానులు ఉంటారు తెలుసా? కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెడతారు, బిజినెస్లు పెడతారు. పాపం వయసు మీద పడ్డప్పుడు వారు పని చేయలేరు. అర్థం కావడానికి వరకు చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతమంది వర్కర్లో ఎవరు స్మార్ట్ అని ఆలోచిస్తారు. రైట్. ఈ వ్యక్తిని కనుక నేను తీసుకొచ్చేసి ఎండి పొజిషన్లో ఉంచితే బాగుంటుంది. నేను ఆ చేతికి మెట్టంటుకుంటే నేను ఏ దేశంలో అయినా ఉండొచ్చు, ఆ క్యాండిడేట్ అంటే మనకి నమ్మకము అని చెప్పేసి బాధ్యత అంతా అప్పచెప్తారు. తెలుసు కదండి, తెలిసిన సంగతులే కదా, అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. రైట్. ఈ క్యాండిడేట్ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఈయన అపాయింట్మెంట్ చేసినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆ బిజినెస్ అంతా కూడా తన వైపు మలుసుకోవడానికి స్కెచ్లు గీతాడు తెలుసుగా. ఆ బిజినెస్ని తన వైపు మలుసుకోవడానికి ప్లాన్ చేసి మొత్తం ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఇవ్వండి కొన్ని ఈ లోకంలో. ఆ క్యాండిడేట్ వచ్చిన తర్వాత మొత్తము మోసపోయినట్టు గ్రహిస్తాడు, లబోదిబు అని చెప్పేసి అంటాడు. మనకు తెలిసిన సంగతులే, బయట ఎన్నో జరుగుతూనే ఉంటుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం నా వశం చేసుకుందామని చెప్పేసి స్కెచ్ గీస్తూ ఆలోచనలు కలిగి ఉంటాడు ఈ సాతానుగాడు తనకున్న జ్ఞానమును బట్టి. ఎంతవరకు వెళ్తాడో తెలుసా? ఎలాగ ఆలోచిస్తాడో తెలుసా? ఒక్కసారి ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథము
ఓకే, దానికంటే ముందు యెహెజ్కేలు గ్రంథంలోనే మరొకసారి చూసుకుందాం. 28వ అధ్యాయంలో 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. మనము ఎక్కడ వరకు చదువుకున్నాము? 15 వరకు చదువుకున్నాం కదా, 16 కాలం చదువుకుందాం. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని ఎక్కడ? లోపల. సాతాను గురించి చెప్తున్నాడు దేవుడు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చిదివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీ వికను సంచరింపవు, నీవు నాశనము చేసితిని. 17వ వచనం చూడండి. నీ సౌందర్యాన్ని నువ్వు చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను. అదండి. ఏం ఆలోచించుకున్నాను లోపట? నాకు మించిన వాడు లేడు, నాకు మించిన జ్ఞాని లేడు, దేవుడే నా కింద పనిచేయడు, ఆయనకున్నంత జ్ఞానం నాకు ఉంది. అలాంటప్పుడు నేను ఆయన కింద పని చేయడం ఏంటిది? ఒక కెరూబుగా. దేంట్లో మనము తక్కువ? అన్నిట్లలో ఎక్కువే అని చెప్పేసి ఇష్టానుసారంగా దేవుని పిల్లలారా లోపట ఆలోచన కలిగి తన హృదయంలో పాపాన్ని పెంచుకోవటము ప్రారంభించటం జరిగింది. 10 అంటున్నాడు, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేస్తాను అని చెప్పేసి దేవుడు తన హృదయంలో ఆలోచిస్తూ ఉంటున్నాడు. సాతాను హృదయంలో ఏమి వస్తున్నాయి ఆలోచనలు గమనిస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి దేవుడు కూడా ఆలోచిస్తూ ఉంటున్నాడు. దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని గురించి యెషయా గారు ఏమంటున్నాడో ఒకసారి యెషయా ప్రవక్త దగ్గరికి మనం వెళ్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు నేను చదువుతున్నా, మీరు చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి అందరు తీయాలండి. సాతానుగాడి యొక్క హృదయంలో కలుగుతున్న ఆలోచనలు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతని వాడు మర్చిపోయి కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి వాడుగా ఉండవలసిన వాడు ఏం చేస్తున్నాడో చూడండి. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేగువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడుతివి. 13వ వచనం చూడండి. వాడు ఏమనుకుంటుండో చూడండి తన మనసులో. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రాలంటే దూతలు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను చూడండి, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నువ్వు మనసులో అనుకుంటివి కదా. వాట్ ఏ వండర్ఫుల్ అండి. అని నువ్వు మనస్సులో అనుకుంటివి కదా. మనసులో సాతానుగాడు అనుకునే సంగతి దేవునికి ఎట్ట తెలిసిపోయింది? అమ్మా, మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికన్నా వెళ్ళారా? దయచేసి ఇక్కడనే ఉండండి. మంచి సబ్జెక్ట్ చెప్తున్నా. పదే ఎందుకు చెప్తున్నానంటే మంచి సబ్జెక్టు.
ఎక్కడ ఏ సేవకుడు బోధించని సంగతులు చెబుతున్నా. సాతానికి ఆ ఉద్యోగం ఇవ్వగానే వాడు ఎట్ట రెచ్చిపోతున్నాడు, అవకాశం ఇవ్వగానే ఎలాగ రెచ్చిపోతున్నాడో, ఎలాంటి స్కెచ్లు లోపల గీసుకుంటున్నాడు, ముల్లోకాలను ఎలాగ వశం చేసుకోవాలని, కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలని ప్లస్ దేవుని తన అండర్లోకి తెచ్చుకోవడం కొరకు ఎలాంటి స్కెచ్ గీస్తున్నాడో ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నట్టండి, నేను ఆకాశమునకు ఎక్కిపోతా, ఎక్కడ పడితే అక్కడ ఉండను, అంటే పరలోకములో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతా, దేంట్లో నేను తక్కువ, అసలు తగ్గేది లేదంటున్నాడు. నేను ఆకాశమునకు ఎక్కిపోతా, దేవుని నక్షత్రాలకి అంటే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలకి పైగా, కింద కాదు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తా. ఏంది, నాకంటే తక్కువ వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు, వాళ్ళ దాంట్లో నేనుండటం ఏంటిది, వాళ్ళ దాంట్లో నేనుంటే నేను ఒకడిని అయిపోతా. నాకున్న స్పెషాలిటీ ఏంటిది, వద్దు, నాకంటూ ఒక స్పెషల్ ఉండాలి. దేవుని నక్షత్రాలకి పైగా నా సింహాసనం ఉండాలి. ఆ సింహాసనం ఎలాగ ఉండాలో తెలుసా, ఏ స్థాయిలో ఉండాలో తెలుసా, నేను కూర్చునే సింహాసనము దేవుడు ఎలాగ కూర్చున్నాడో అదే సమానం, ఈక్వల్గా ఉండాలి. ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి గ్రహించండి. ఆ తర్వాత ఎలా యుద్ధం జరిగిద్దో తర్వాత చెప్తా నెక్స్ట్ వారం. వాడు చేయబట్టి సృష్టి ఎలాగ నాశనం అయిపోయిందో చూడండి. ఏమంటుండండి, నేను ఆకాశానికి ఎక్కిపోతా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తా, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుంటా, మేఘమండలం మీదకి ఎక్కుతా, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటా. ఏమండి, దేవుడు కలగజేస్తూ పుట్టినటువంటి వాడు కదండి. వాడు అనుకుంటాడు అసలు దేంట్లో మనం తగ్గేదే లేదు, దూతలు నాకంటే జీరో, కుదరదు. దూతలే కాదు, దేవుడు ఏ ప్లేస్లో ఉంటాడో నేను కూడా అదే ప్లేస్లో ఉంటా. దేవుడితో పాటు నేను కూడా రూల్ చేస్తా. అవసరమైతే దేవదూతల మధ్యలో దేవుణ్ణి డీగ్రేడ్ చేస్తా, నేనే హైలైట్ అయిపోతా. ఇది అండి వన్ స్కెచ్. ఇప్పుడు వీళ్ళు ఏమనాలండి, ఏమనాలి దయచేసి అర్థం చేసుకోండి. లోకంలో ఒక మాట చూసారా, తెన్నింటి అవునా కాదు. దేవుని పిల్లలారా, లాస్ట్ టైం చెప్పాను, పేనుకి పెత్తనం ఇస్తే అన్నానా అనలేదా, పేనుకి పెత్తనం ఇస్తే అది తల మొత్తము గొరిగిందట అంటారు కదా. ఇప్పుడు ఇదేం చేసిందండి, ఎట్ట కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల్ని పనికి మళ్ళ దేవదూతలు గట్టి చేసింది. అసలు ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీదకి ఎక్కుతా, మహోన్నతునితో సమానునిగా నేను చూసుకుంటా అని చెప్పేసి అని అంటుందంటే లోపట ఎంత స్కెచ్ ఉండాలండి. దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారు, దేవుడితో సమానుని నేను, దేంట్లో తక్కువ లేదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా నేనే గెలుతా అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు పెట్టిన ఆయన అందరూ నా వైపే వస్తారు, నాకే ఓటేస్తారు తప్ప దేవుడికి ఓటేయరు అంటే భవిష్యత్ అంతా కూడా మంది అని చెప్పేసి లోపల అనుకుంటూ ఉంటున్నాడు. దేవుడు అతి సుందరుడు అని చెప్పేసి కీర్తనల గ్రంథంలో ఉంది. ఉందా లేదా? దేవుడు అతి సుందరుడని. మరి బైబిల్లో సాతాను గాడు కూడా అతి సుందరుడని ఉందా లేదా అండి? ఎక్కడ ఉన్నది? కొరింథీ పత్రికలు అంటాడు. ఎక్కడ కొరింథీ పత్రికలను ఆలోచిస్తే 2 కొరింథీ 4:4 సాతాను ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పేసి అంటాడండి. దేవుని పిల్లల కీర్తన గ్రంథం 45:2 చదివితే దేవుడు అతి సుందరుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కీర్తనకారుడు. కీర్తన గ్రంథము 45:2 దేవుడు అతి సుందరుడట. మరి దేవుడు అతి సుందరుడైతే మరి సాతానుగాడు వాడు అతి సుందరుడే, దేంట్లో కూడా తగ్గేది లేదు, అంత అద్భుతంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి సిచ్యువేషను,
ఇలాంటి పరిస్థితి పరలోకములో దూతల మధ్య కెరూబుగా ఉన్న సాతానుగాడు స్కెచ్ గీస్తూ ఉంటున్నాడు. ఓకే, ఇది సిచ్యువేషన్. దేవుడు వాణ్ణి నమ్మి ఒక కెరూబుగా అభిషేకిస్తే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వీడు ఏం చేసిండంటే, మరి మొదటికే మోక్షం దేవునికి ఎసరబెట్టడానికి, పరలోకానికి ఎసరబెట్టడానికి దూతలందరూ కూడా ఆయన అండలో రావడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఇది సిచ్యువేషన్. ఇదంతా కూడా దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. దేవుడు గమనించి రైట్, వీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి, నేను అర్థమవుతుందా? ఈ దూతకి ఎలా ఫుల్ స్టాప్ పెడితే ఈ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ముల్లోకాలలో నోరు మూసుకొని సేవ చేస్తారు అని దేవుడు ఒక పక్క బట్టి మళ్ళీ స్కెచ్ గీయటం ప్రారంభించిండండి. వీడిని ఇలాగే వదిలిపెడితే మొదటికే తేడా వచ్చేస్తుంది, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. వీని ఇలాగే ఇక్కడ ఉంచితే కుదరదు. సేదైన వేరు ఏదన్నా ఉంటే నీ బావిలో ఆ వేరు వలన వచ్చే వాటర్ అంతా కూడా సేదైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ పరలోకముల్లో ఉన్న కోట్ల కొలది దేవదూతలలో ఉన్న వీని ఉద్యోగాన్ని, వీని పోస్టును మొత్తం తీసివేయాలని చెప్పేసి దేవుడు తన మదిలో ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రియమైన వారులారా, ఎందుకు వచ్చింది ఆలోచన దేవుడికి? బికాజ్ ఆఫ్ ఈజ్ యాటిట్యూడ్, అతని యొక్క ప్రవర్తనని బట్టి, అతడు జీవించిన జీవన శైలిని బట్టి, తాను ఆలోచిస్తున్నటువంటి ఆలోచనను బట్టి దేవుడు ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా గ్రంథాన్ని చదువుతూ ఉంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా? రైట్. నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు ఆఫ్ చేస్తా. ఇప్పటి వరకు మీకు చెప్పింది చాలు. ఇప్పటి వరకు నేను ఆఫ్ చేస్తా. వచ్చే వారము వీన్ని ఎలా టార్గెట్ చేయబోతున్నాడు దేవుడు, పరలోకములో యుద్ధం అనేది ఎలా స్టార్ట్ చేశాడు, దూతల మధ్యలో దేవుడు వారెలాగా యుద్ధాన్ని ఎలాగ స్టార్ట్ చేశాడు, ఎలా యుద్ధం జరిగింది, యుద్ధంలో వాడు గెలుస్తాడా, వాడు ఓడిపోతాడా, దేవుని యొక్క స్కెచ్ ఏంటిది, యుద్ధంలో ఒకవేళ వాడు ఓడిపోతే దేవుడు వాడిని అక్కడనే ఉంచిండా, అక్కడి నుంచి పడదొత్తే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మున్నగ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుందాము. తొందర ఏమీ లేదు, చాలా జాగ్రత్తగా ఇంజెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేవుని పిల్లలారా, ఇవన్నీ మనకి తెలియకపోతే, వాని బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే సాతాను మీద మనకి పట్టు ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పటి వరకు మనము ఏం తెలుసుకున్నామండి? కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలలో ఒక దేవదూతగా ఉన్న సాతాన్ని అభిషేకించటం జరిగింది. కెరూబు యొక్క ఉద్యోగం ఇచ్చిండు. కెరూబు యొక్క ఉద్యోగం ఏంటిది? ఆ ఉద్యోగం ఏంటంటే ఆర్డినరీ వర్క్ కాదు, అది దేవుని యొక్క పర్సనల్ వర్క్స్ టేకప్ చేసే ఉద్యోగం. అలాంటి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆర్డినరీకి ఇచ్చాడా అపాయింట్మెంట్? ఎంత అద్భుతంగా అలంకరించి తీర్చిదిద్ది ప్రియులారా ఆ ఉద్యోగం ఇచ్చిండో మీకు తెలియజేసిన గ్రంథాన్ని బట్టి. ఆ ఉద్యోగాన్ని పొందుకొని సేవ చేస్తున్న టైంలో కొంతకాలం తర్వాత ఎలాంటి ఆలోచనలు తన మదిలోకి వచ్చాయో అన్న సంగతులు మీకు వివరించాను. ఓకేనా? దేవుడితో సమానంగా ఉండాలి, దేవదూతలన్నిటిని కూడా తన అండర్లోకి రప్పించుకోవాలి, ముల్లోకాలని నేనే పరిపాలించాలన్నటువంటి ఆలోచనకు వాడు వచ్చాడని ఇక్కడ వరకు మీకు నేను అందించాను. ఓకే, దీన్ని మనసులో పెట్టుకోండి, డిలీట్ చేయకండి. ఇది మనసులో ఉంటేనే నెక్స్ట్ పార్ట్ 3 మనకి అర్థమైపోయింది. ఓకేనా? ఈ సబ్జెక్టులన్నీ మీరు విన్న తర్వాత ఏమైనా సందేహములు మీకు వస్తే మీరు అడగచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పానంటే మీకు
కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల్ని 17 రకాలుగా దేవుడు విడగొట్టాడనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను చెప్పాను. దాంట్లో కూడా మీకు సందేహం ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు. కన్ఫ్యూజ్ కాకండి, కంగారు పడకాకండి. గ్రంథములో లిఖించబడిన సంగతులే మీకు నేను చెప్పా, కలిపి ఏమి చెప్పటం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. అయినా మీకు డౌట్ అంటే అడగండి, క్లియర్ చేసుకోండి. ఒక సేవకుడిగా యథార్థంగా చెప్పాలి కనుక అన్ని యథార్థంగా చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు.